Hi, welcome friends. Telemetry Swat. Welcome to today's video. And మార్కెట్ ఈరోజు కూడా తగ్గింది. సెటిల్మెంట్ బాగా నాస్టీగా బాగా తగ్గింది. చెప్పాలంటే 1% లెవెల్లో. మరి 22,500 లెవెల్కి వచ్చేసింది మార్కెట్. చూస్తూ సింపుల్గా ఎట్లా అనిపించిందంటే ఏముంది మార్కెట్ పడిపోతున్నది. వాలటాలిటీ ఇండెక్స్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తక్కువ ఉంది. అది న్యాచురల్, మార్కెట్ తగ్గింది కాబట్టి అది బాగలేదు. బట్ వాలటాలిటీ ఇండెక్స్ మాత్రం కొంచెం తగ్గుముఖం పట్టింది కొద్దిగా, స్లైట్గా. అంటే ఏంటి, 22,500 లెవెల్స్లో పెద్ద భయం లేదన్నమాట. తర్వాత మంత్లీ సెటిల్మెంట్ స్టార్ట్ అవుతున్నది రేపు ఫ్రైడే. జూన్ సెటిల్మెంట్ ఫ్రైడే స్టార్ట్ అవుతున్నది, అంటే రేపు స్టార్ట్ అవుతుంది. కాబట్టి షార్ట్ సెల్లర్స్ కూడా ధైర్యంగా షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తారు, క్యారీ చేస్తారని అనుకోవడానికి లేదు. సో అందువల్ల ఏంటంటే రేపు ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంట్ కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అవ్వకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు ప్రెడిక్ట్ ద మార్కెట్, విచ్ we should not do, but anyway we are doing. తర్వాత మార్కెట్ ఈరోజు చూస్తే ఏ కౌంటర్లోనూ బయింగ్ లేదు. కాస్త కూస్త బయింగ్ వచ్చిన తర్వాత అది బ్యానిష్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ హీరో మోటో కార్పు, బ్రిటానియా లాంటి స్టాక్స్లో కొద్దిగా బయింగ్ వచ్చింది ఇనిషియల్గా, అది కూడా సబ్సైడ్ అయిపోయింది. ఈరోజు మార్కెట్ యాజ్ ఎ హోల్ తీసుకుంటే 4-5 బ్యాంకింగ్ స్టాక్స్ పెరిగాయండి కొద్దిగా, అది కూడా 1% అండ్ బిలో 1%. ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఎస్బీఐ ఉంటుందా. అంటే పర్పస్ఫుల్గా ఏదో కొంచెం బయింగ్ చేశారు, బయింగ్ వచ్చింది వాటిలో. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీకి మరి బ్యాంక్ నిఫ్టీ నిన్నే కదా సెటిల్మెంట్, సారీ వీక్లీ కదా. సో బ్యాంకుకి సంబంధించి కొద్దిగా వచ్చింది తప్ప మిగిలిన కౌంటర్స్ అన్నీ కూడా చాలా డల్గా ఉన్నాయి. అసలు మీరు చూడండి ఒకసారి, నేను చూపిస్తాను. హీట్ మ్యాప్ వెళ్దాం, మీకు అర్థమవుతుంది ఎంత ఘోరంగా ఉంటారు. హీట్ మ్యాప్ మ్యాప్ ఒకసారి చూడండి. ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ, కోటక్ బ్యాంకు అంతే. అవి కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటే 1%, మిగిలినవన్నీ కూడా లెస్ దాన్ 1%. వర్చువల్లీ ఆల్ స్టాక్స్, ఆల్ 50 స్టాక్స్ వెంట్ డౌన్ అనే చెప్పాలి. 4 ఏముందిలేండి, 5, 45 స్టాక్లు. ఆ పెరిగిన 5 స్టాక్లు కూడా పెద్దగా ఏం పెరగలేదు. భారతీయ ఎయిర్టెల్ ఒకటి, ఎల్ఎన్టీ ఒకటి న్యూట్రల్, పెరగలేదు తగ్గలేదు. ఆ తర్వాత ఐషర్ మోటార్, హీరో మోటో కార్పు, టాటా కన్స్యూమర్స్, అసలు ఎందుకు పేరు చెప్పడం ఎందుకులేండి, అన్నీ కూడా తగ్గాయి. బాగా తగ్గిన వాటిలో విప్రో, టైటాను, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్. అపోలో హాస్పిటల్స్ జనరల్గా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ చూసారా బజాజ్ ఫైనాన్స్ అయితే తగ్గుతూనే ఉంది. కొద్దిగా మధ్యలో రికవర్ అవ్వబోతూ మొదలుపెట్టింది. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా చూడండి. సో దిస్ ఈస్ ద స్టోరీ. అయితే there is a light at the end of the tunnel. టెక్నికల్గా చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ నిన్న అనుకున్నాం ఏదో చిన్న సపోర్ట్ ఇక్కడ ఎక్కడో ఉందండి అని, అది అక్కడ ఆగింది అంతే.
ఆ సపోర్ట్ తీసుకుని కొద్దిగా లైట్గా పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ స్లైట్గా పెరిగింది, స్లైట్గా 1/3%, అంటే ఒక 35% అయితే పెరిగింది. 30 అంటే 0.35%, 1/3 అదే పర్సెంట్, 0.5% కూడా లేదు, 1/3. ఇది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ తీసుకున్నట్లయితే నిఫ్టీ 21 డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి ఆగింది. 10 డే మూవింగ్ యావరేజ్ కి దిగువకు వచ్చేసింది. 21 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. ఇక్కడ మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్. ఇక్కడ నుంచి దిగితే ఫర్దర్ బేరిష్నెస్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళితే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళినట్లయితే కొంచెం పర్వాలేదు, రికవరీకి స్కోప్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు, స్కోప్ పెట్టుకోవచ్చు. సో అది పరిస్థితి. 48కి వచ్చేసింది ఆర్ఎస్ఐ. ఇది కూడా ఎంఏసిడి కూడా డౌన్ ట్రెండ్ చూపిస్తున్నది. దిస్ ఈజ్ ద స్టోరీ అండి. అంటే మార్కెట్లో ఏమాత్రం బయింగ్ లేదు, సెల్లింగే. అంటే సెటిల్మెంట్ ఫైనల్ డే రోజున సెల్లింగ్ వచ్చింది. అంటే ఏంటంటే కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉందన్నమాట, లైట్గా. అంతే కదా, పొజిషన్స్ పేర్ ఆఫ్ చేసుకుంటున్నారంటే లాంగ్ అన్వైండింగ్ జరిగింది. లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటంటే లాంగ్ పొజిషన్స్ తీసేశారు జనాలు. అంటే లాంగ్ పొజిషన్స్ ఉండేవన్నమాట. అలాగే షార్ట్ పొజిషన్స్ ఉంటే షార్ట్ కవరింగ్కి వచ్చేవాళ్ళు, పెరిగేది. కానీ లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ అయింది మార్కెట్. అయితే ఇది ఒక వన్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ చాలా క్రుషియల్ వీక్. ఎలాంటి క్రుషియల్ వీక్? మార్కెట్లో అంటే కంట్రీలో ఎలక్షన్స్ 1st తారీఖు అనుకుంటా లాస్ట్. ఆ 1st తారీఖు ఈవినింగ్ ఏమో పోల్ ఎగ్జిట్ పోల్స్ ఏవో వస్తాయి కదా, పోల్స్ తాలూకు ఇది వస్తుంది, రిపోర్ట్ వస్తుంది, సర్వే సర్వే రిపోర్ట్, ఎగ్జిట్ పోల్స్ ఏదో అంటారు. సో అక్కడి నుంచి అంటే 1st తారీఖు అయిపోతే సెకండ్ ఖచ్చితంగా ఒక వాలటైల్గా ఉండే అవకాశం ఉంది, లేదా డైరెక్షన్ తీసుకుంటుందా అది చూడాలి. జనరల్గా వాలటైల్గా ఉండే అవకాశం ఉంది. లేదో ఆ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ తాలూకు రివ్యూని బట్టి తీసుకుంటే ఏదైనా కొంచెం కొద్దిగా పాజిటివ్గా లేదా నెగిటివ్గా అనిపిస్తే అక్కడ ట్రెండ్ ప్రకారం మార్కెట్ ఫాలింగ్ కానీ రైజింగ్ కానీ ఉంటుంది. అది 2వ తారీఖు. సో 2, 3, 4 తారీఖులు తీసుకున్నట్లయితే ఎస్, దెర్ ఈస్ సమ్ యాక్టివ్. ఆ టైంలో ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వాలటైలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. పెరుగుతుందో తగ్గుతుందో కొంచెం అర్థం చేసుకోవటం కష్టం అవుతుంది. వాలటైల్ మార్కెట్లు ఏంటంటే పెరిగినట్టు పెరిగి తగ్గుతుంది, తగ్గినట్టు తగ్గి పెరుగుతుంది. ఊహకు అందదు. అందుకని ఏం చేయాలి? వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. తక్కువ వాల్యూమ్ చేయండి. చేయొద్దని నేను అనగానే మీ ఇష్టం, చేస్తే చేయండి. చేస్తే తక్కువ వాల్యూమ్ చేయండి. నేను నేను నేర్చుకుంటున్నాను అనుకుని చేయండి. ఎక్కువ వాల్యూమ్స్ సంపాదించేద్దామని మాత్రం చేయకండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్స్ అయితే నేను చెప్పేదేమో వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఏదో అదిగో అల్లదిగో శ్రీహరి ద్వారం అన్నట్టు ఎలక్షన్ రిజల్ట్స్ దగ్గరికి వచ్చేసాయి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఇట్స్ హార్డ్లీ 1 వీక్ కూడా లేదని చెప్పాలి. సో హార్డ్లీ 1 వీక్ కాబట్టి వెయిట్ అండ్ వాచ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఈలోగా ఇది కొనుక్కోవాలా, అది కొనుక్కోవద్దా, ఇది ఉంచక్కర్లేదా, ఇది తీయమంటారా, ఈ కార్యక్రమాలు ఏమి వద్దు, పెట్టుకోవద్దు. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు లాంగ్ రన్లో బాగానే ఉంటాయి. కానీ షార్ట్ రన్లో ప్రతిదీ దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుందంటే షార్ట్ రన్లో
మార్కెట్స్ గో ఫ్రెంజీ, పిచ్చి పిచ్చిగా ఏదో పిచ్చి కుక్క కరిచినట్టుగా ఏదో అయిపోతాయి, మరి తర్వాత సర్దుకుంటారు. భయంకరంగా పడేస్తారు, మళ్ళీ పెంచేస్తారు. అలాగే భయంకరంగా పెంచేస్తారు, మళ్ళీ అక్కడ పడేస్తారు. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఎక్కడైతే బాగా పెరిగింది, భయంకరంగా పెరుగుతుంది అనే సిమ్టమ్స్ కనపడతాయో అక్కడ ఆటోమేటిక్గా పడేస్తాయి. సో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫస్ట్ తారీఖు వరకు పెద్ద ఇది రాకపోవచ్చు, బట్ రేపు సెటిల్మెంట్, బిగినింగ్ ఆఫ్ ది సెటిల్మెంట్ కాబట్టి, ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంట్ కాబట్టి మార్కెట్లు రేపు పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ డేనే జనరల్ గా సెల్లింగ్ చేయరు. ఇప్పుడు అమ్మాలనుకునే వ్యక్తికి కూడా కొద్దిగా ఈ రేట్లో ఏం అమ్ముతాను, ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ ఉంది, 6800 రేంజ్ నుంచి 6700 రేంజ్కి వచ్చినట్టుంది. ఈ 6700 రేంజ్ దగ్గర ఇక్కడి నుంచి పెరిగిపోతేనో ఎందుకు రిస్క్, చూద్దాంలే, పెరిగితే అమ్ముదాం అంటే సెల్ అండ్ రైజ్ బట్టి, పెరిగితే అమ్ముదాము, ఈ లెవెల్లో ఎందుకులే అని వెయిట్ చేసే అవకాశం ఉంది. లేకపోతే ప్రస్తుతం బై చేసి పెరిగేటట్టుంది అప్పుడు అమ్ముదాం. ఆ విధంగా ఏంటంటే మార్కెట్లు రికవర్ అవుతాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ రేపు ఉండే అవకాశం ఉంది. లెట్స్ వెయిట్. ముందుగా జోస్యం చెప్పడం అవివేకం, అవసరం లేదు. ఉం? ఎలా జరగబోతుందో టైం ఓన్లీ టెల్స్. ఆల్ ద బెస్ట్, బాయ్, థ్యాంక్ యూ.